హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు అయితే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, అందుకని చెప్పేసి అయితే వడియాలకి స్టార్ట్ చేసేసాము. ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అది కూడా పాత పద్ధతిలో అయితే వడియాల పిండి స్టార్ట్ చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇక అయితే ఒక పెద్ద దబ్రాలో అయితే మనకు సరిపడా వాటరు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ మనం పోసుకోవాలి. దానిలో వచ్చేసి జీలకర్ర, వాము, ఇంకా కొన్ని అయితే సగ్గుబియ్యము వేయాలి. వాము మెయిన్ అండి. పిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు కదా ఇష్టపడి. పిల్లలే కాదు మనం కూడా తింటూ ఉంటాం కదా, కొంచెం డైజెస్ట్గా ఉంటుంది. ఈ వాము వేస్తే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక మసాలా పేస్ట్ అనేది యాడ్ చేయాలి. అవేంటంటే పచ్చిమిర్చి, అల్లము, చిన్నుల్లిపాయి, వీటిని చక్కగా దంచుకోవాలి. కొంచెం లైట్గా కారం కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. స్పైసీనెస్ బాగుంటుంది. వీటిని అయితే చక్కగా రోట్లో దంచుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగా అన్నీ కూడా పాత పద్ధతిలో చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయో. ఇక అయితే ఒక దోసెడు సుమారుగా అయితే ఉప్పు, దోసెడి అంటే తెలుసు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా, అది దోసెడి అంటారు. దోసెడి ఉప్పు అయితే వేసుకోవాలి. మనం ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనకి సరిపడాలాగా ఉంటే ఉంచుకోండి, లేదు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులో కరివేపాకు చాలా సన్నగా చక్కగా కట్ చేసుకొని దానిలో వేసేసుకొని ఇంకా తెప్పాళ్ళని తీసుకెళ్ళి అయితే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. చూసారు కదా మీరు, ఆ కట్టెల పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవుతూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి ముందు నైటే బియ్యాన్ని అయితే చక్కగా వాష్ చేసుకొని నానబెట్టేసాము. ఒక కేజీ బియ్యాన్ని అయితే చక్కగా శుభ్రంగా కడుక్కున్నాము. మేము రేషన్ బియ్యాన్ని తీసుకున్నాంలేండి, చాలా బాగుంటుంది. ఇదైతే ఈ పిండిని దోశల పిండికి ఎలా అయితే మనం వేసుకుంటామో కన్సిస్టెన్సీ అలాగే వేసుకోవాలి. సేమ్ కూడా ఇంకొంచెం పలచగా అయినా కూడా పర్వాలేదు. ఇక్కడ వచ్చేసరికి వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఈ పిండి మిశ్రమాన్ని దానిలోకి అయితే చక్కగా తిప్పుతూ వేసుకుంటే ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం చిక్కబడేంత వరకు కూడా మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. ఎలాంటి ఉండలు కానీ అడుగంటుతూ ఉంటుంది, కొంచెం దగ్గర పడేటప్పటికి అడుగంటుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పుతూ ఉన్నప్పుడు అది ఆ ప్రాసెస్ కూడా కొంచెం స్టిక్గా అవుతుంది. అంటే కొంచెం అదేమైందంటే గట్టి పడిద్ది. ఇలా ఉన్నప్పుడు మనం చక్కగా కిందకి దించుకోవాలి. కానీ ఏంటంటే వెంటనే మనం వడియాలు అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కాటన్ క్లాత్ దాన్ని చక్కగా ముందు రోజే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ దాన్ని చక్కగా తడుపుకొని చక్కగా ఇలా పరుచుకోవాలి. ఇంకా మేమైతే మేడ మీద వేస్తున్నాము. ఎవరిష్టం వాళ్ళది కదా, బాగా ఓపెన్ ప్లేస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. మేమైతే మేడ మీద అయితే వేసుకుంటున్నాము. చక్కగా ఎలాంటి కింద అంతా నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా పరుచుకొని దీని మీద అయితే చక్కగా వడియాలు అనేది పెట్టుకోవాలి. కానీ ఫాస్ట్గా అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే గాలి ఎక్కువగా ఉంటుంది. అలాగని ఇంకా అలాగే మళ్ళీ కొంచెం కొంచెం టైం గడిచే కొద్దీ కొంచెం థిక్ అవుతూ ఉంటుంది. అలా ఎప్పుడైనా కొంచెం మిస్టేక్ అలా జరిగింది అనుకోండి, కొంచెం వేడి నీళ్ళు కలిపినా కూడా మళ్ళీ మామూలుగా వచ్చిద్ది. కానీ ఎక్కువ శాతంగా అయితే ఫాస్ట్గా పట్టుకుంటే సరిపోయిద్ది. ఇంక ఇలా మేము కూడా అంటే చిన్నప్పుడు అయితే ఇట్లా ఎవరైనా వడియాలు పడుతూ ఉంటే మేము వెళ్ళి చక్కగా వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చక్కగా పట్టుకోవచ్చు. నీట్గా చక్కగా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా నేను మా అమ్మ అయితే కలిసి చక్కగా వేసేసుకున్నాము. ఈసారి ఏం చేసామంటే ఒక శారీ నిండా వేసేసి ఒక పేపర్ షీట్ మీద వేద్దామని చెప్పేసి అయితే వేస్తున్నాము. చాలా బాగానే వస్తున్నాయి. అందరూ ఇలా ట్రై చేస్తున్నారు కదా, మేము కూడా అలానే చేసాము. చూడాలి ఎలా వస్తాయో. ఇవైతే ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.